హలో హాయ్ అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు ఇట్స్ మై రిపోర్ట్ ఛానల్. ఈరోజు ఇండియన్ షేర్ మార్కెట్ ఎందుకు నెగిటివ్ ఇంపాక్ట్లో రన్ అవుతుంది అనే దాని మీద చాలామందికి అపోహ ఉందండి. ఇది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం అనుకుంటున్నారు. అది 20% మాత్రమే. దానికన్నా ఇంకొక విషయం ఉందండి. అదే డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ ఏదైతే ఉందో దాంట్లో జరిగిన ఒక అవకతవక లోపాల వల్ల ఈరోజు రెడ్డిస్ ల్యాబొరేటరీస్తో పాటు ఫార్మాసిటికల్ షేర్స్ అన్నీ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అవడం వల్ల టోటల్గా ఇండియన్ షేర్ మార్కెట్లో ఆ ప్రభావం చూపించి 80% ఇండియన్ షేర్ మార్కెట్ నెగిటివ్లోకి వెళ్ళడం జరిగిందండి. అసలు రెడ్డిస్ ల్యాబొరేటరీలో జరిగిన లోపం ఏమిటి అని ఆరా తీస్తే, రెడ్డిస్ ల్యాబొరేటరీస్ తయారు చేసే మెడిసిన్స్లో డయాబెటిక్ అండ్ బరువు తగ్గించే మెడిసిన్ అయిన సైమాగ్లూటైడ్ అనే ఒక యూనిట్ ఏదైతే ఉందో ఆ యూనిట్లో ఆ మెడిసిన్ తయారు చేసే దాంట్లో ఒక లోపం అయితే ఉందంట. దానివల్ల ఆ మెడిసిన్ సరిగ్గా తయారవదనేసి ఏపీఐ అనేది గుర్తించి ఆ యూనిట్ని అయితే మాత్రం షట్ డౌన్ చేసింది. అయితే ఆ యూనిట్ని షట్ డౌన్ చేయడం వల్ల ఇప్పుడు వరకు రెడ్డిస్ ల్యాబొరేటరీస్లో ఉన్న షేర్స్ని హోల్డ్ చేసే ఫారిన్ ఇన్వెస్టర్స్ అండ్ ఇండియన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మంచి లాభాల్లో ఉండగానే రెడ్డిస్లోంచి బయటికి వెళ్ళిపోదాం అనుకుని 1400 రూపాయల దాకా వెళ్ళిన రెడ్డిస్ ల్యాబొరేటరీస్ నుంచి వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు. సో ఆ ఇంపాక్ట్ ఒక గత 1 వీక్ నుంచి 10 రూపాయలు 5 రూపాయల కింద పడేసుకుంటున్న రెడ్డిస్ ల్యాబ్స్ ఈరోజు ఆ ఇష్యూ బయటకు వచ్చేసడం వల్ల దాదాపుగా 100 రూపాయలు పడిపోయి ఇప్పుడు 1220 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి 1240 రూపాయల దాకా వెళ్ళింది. అంటే ఈరోజు అది 1250 రూపాయల దాకా వెళ్తుందని అంటున్నారు. బట్ ఏదైనా కానీ నార్మల్ ఇన్వెస్టర్స్ లేకపోతే చిన్న చిన్న పెన్నీ స్టాక్స్ కొనే వాళ్ళు మాత్రమే రెడ్డిస్ ల్యాబ్స్ కొంటున్నారు. సో దానివల్ల ఏమైందంటే రెడ్డిస్ ల్యాబ్స్తో ఇన్వాల్వ్ అయి ఉన్న ఈ అరబిందో ఫార్మసీ, ఎస్ఎంఎస్ ఫార్మసీ, డీవీస్ ల్యాబ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ఫార్మాసిటికల్ ల్యాబొరేటరీస్ ఏదైతే ఉన్నాయో రెడ్డిస్ ల్యాబ్తో ఈ రా మెటీరియల్ సప్లైలో అయితే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో అందువల్ల అందరి షేర్స్ కూడా పడిపోయినాయి. సో ఆ ఎఫెక్ట్ అయితే మాత్రం ఇండియన్ షేర్ మార్కెట్ మీద అయితే చూపించింది. ఇందులో ఒకే ఒక్క షేర్ మాత్రం పక్కకు తప్పుకుంది. దాని పేరే న్యూల్యాండ్ ల్యాబొరేటరీస్. ఈ న్యూల్యాండ్ ల్యాబొరేటరీస్ ఒక పెన్నీ స్టాక్ కావడంతో చాలామంది దీన్ని గుర్తించరు. కానీ ఇప్పుడు వరకు న్యూల్యాండ్ ల్యాబొరేటరీస్ అత్యధిక షేర్ వాల్యూగా ఉంది. ఆ షేర్ వాల్యూ ఒక్కొక్కటి 19,000 రూపాయల దాకా ఉంది. అంటే ఇది నాకు తెలిసి 2022 నుంచి ఈ షేర్ నేను ఫాలో అవుతున్నానండి. ఇది 800 నుంచి 1000 రూపాయల మధ్యలో మాత్రమే టచ్ ఆడుతూ ఉండేది బులిష్ అండ్ బేరిష్ విషయంలో. బట్ 2022 ఎండింగ్ నుంచి 2024 మధ్య వరకు కూడా 17,000 రూపాయల దాకా వెళ్ళిందంటే మీరు నమ్మలేరు. అటువంటి ఈ షేరు హైదరాబాద్కి సంబంధించిన ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ది. బట్ ఇప్పుడు ఈ 2 ఇయర్స్ నుంచి 19,000 దాకా వెళ్ళింది. ఈ సంవత్సరం 2026లోనే దాని హైయెస్ట్ షేర్ వాల్యూ 1920 రూపాయల దాకా 19,020 రూపాయల దాకా అయితే వెళ్ళింది. మరి ఈ షేర్లో ఎవరైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే ఫ్యూచర్ స్థాయి చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ షేర్ ఉపయోగపడుతుంది. అంతకన్నా ముఖ్యంగా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో ఎవరైనా షేర్స్ హోల్డ్ చేయాలనుకుంటే ఇది మంచి తరుణం, మంచి ఆపర్చునిటీగా అయితే మాత్రం ఈ షేర్స్ ఉన్నాయి. మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటూ చేసుకోండి. బట్ మాకు వచ్చిన సమాచారం ప్రకారంగా ఇండియన్ షేర్ మార్కెట్లో ఉన్న ఆర్థిక నిపుణులు చెప్తుంది ఏంటంటే రెడ్డిస్ ల్యాబొరేటరీస్లో ఉండే షేర్ 1240 రూపాయలు ఉంది. అది ఇంకో 2 రోజుల్లోనూ 3 రోజుల్లోనూ 1180 రూపాయల దాకా కూడా బేర్ అయ్యే అవకాశం ఉంది. ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేసుకుంటే చేసుకోండి అని చెప్తున్నారు. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీ జియో పాలిటిక్స్ వల్ల 1300 రూపాయలు షేర్ కొట్టుమిట్ అవుతుంది. అది కూడా 1600 రూపాయల దాకా అయితే మాత్రం దాని యొక్క ఆర్థిక లాభంలో ఉన్నది. కానీ ఇప్పుడున్న జియో పాలిటిక్స్ వల్ల అది 1300 నుంచి 1250 మధ్యలో మాత్రం కొట్టుమిట్టాడుతుంది. ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే టాటా స్టీల్ షేర్ కూడా ఇప్పుడు జియో పాలిటిక్స్ వల్ల అయితే మాత్రం బేర్ అవుతూ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా షేర్స్ ఉన్నాయండి. ఈ తరుణంలో అంటే ఈ యుద్ధ కాండ వల్ల వచ్చే ఇబ్బందుల్లో ఈ షేర్స్ అన్నీ కూడా కొంచెం బేర్ అవుతున్నాయి. అండ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ ఏదైతే ఉందో గత కొన్ని రోజులుగా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే అయింది. బట్ దాంట్లో ఈరోజు వచ్చిన రెడ్డిస్ ల్యాబొరేటరీ యొక్క అతి పెద్ద లోపం వల్ల ఇండియన్ షేర్ మార్కెట్ అయితే మాత్రం నెగిటివ్ ఇంపాక్ట్లో ఉంది. మరి మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన షేర్స్ని అయితే ఒకసారి వాచ్ చేసి మీకు నచ్చినట్టుగా అయితే మాత్రం మీ ఆర్థిక నిపుణులతో మాట్లాడుకుని ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్తున్నాను. ఇలాంటి కంటెంట్ నేను ముందు పెట్టాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను సబ్స్క్రైబ్ చేయండి, నన్ను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరో మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కంటెంట్ని మీరు ఫార్వర్డ్ చేస్తున్నట్టు, లైక్ చేస్తున్నట్టు, సబ్స్క్రైబ్ చేస్తున్నట్టు కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సైన్ అవుట్ మీరు రామ్.